ఇవాళ కడపలో స్థానిక సంస్థల నుంచి ఎన్నికలే జరగకూడని పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతా ఉన్న పరిస్థితి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. కారణం ఏమిటి అనంటే ఈ స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా పార్టీ బీఫాముల మీద, పార్టీ గుర్తుల మీద గెలిచిన వ్యక్తులు. పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అని అంటే నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి. కడప, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 3 జిల్లాలలో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల కన్నా చాలా ఎక్కువ. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ అదే పనిగా క్యాండిడేట్ను పెట్టింది అని అంటే పెట్టి ఆ తర్వాత వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొనుగోలు చేసి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, కిడ్నాపులు చేసి ఎలక్షన్లు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ఇదే కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఓటర్సు మొత్తం 841 మంది ఓటర్లు ఇవాళ ఉంటే అందులో 521 మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 305 మంది. మరి 305 303 ఎక్కడ 521 మంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ పెట్టి కార్పొరేటర్ల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి అందరినీ కూడా డబ్బెంత, మీ విలువెంత అని చెప్పి వ్యక్తిత్వానికి లెక్కగట్టి కొనుగోలు చేసి, వినని వాళ్ళను కిడ్నాపులు చేసి, వినని వాళ్ళను భయభ్రాంతులను చేసి, ఇంత దారుణంగా ఎలక్షన్స్ చేసి నిజంగా ప్రజాస్వామ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణమైన ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రం బతుకుతా ఉంది అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ, అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యంలో మీకు విలువెంత అని చెప్పి డబ్బులతో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందనంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి. ఇంకో విషయం, నేను కలెక్టర్ గారు మాట్లాడుతూ విషయం చెప్పాను సార్. ఇందువరకు గతంలో ఎన్నో లేని విధంగా బ్యాలెట్ పీఓకి చూపించి బాక్స్లో వేయాలంటారు. దీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కలెక్టర్ గారు నిజంగా గన మీరు అన్న మాట గన అని ఉంటే నిన్న కలెక్టర్ గారు గన ఫోల్డ్ చేసిన బ్యాలెట్ ను పీఓకి చూపించి దానిపైన ఒక ఎంబ్లం ఉంటుంది, కింద పీఓ సిగ్నేచర్ ఉంటుంది. ఆ 2 సిగ్నేచర్లు పీఓకి చూపించిన తర్వాత దాని ఒక ఎంబ్లం వస్తుంటుంది. బ్యాలెట్ మర్చిన తర్వాత బ్యాక్ సైడ్ చూపించి బాక్స్ లో నిజంగా కలెక్టర్ గారు గన రూల్స్ ను అధిగమించి నిజంగానే కలెక్టర్ గారు గన చెయ్యకూడని పని చేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇంకా ఒక అడుగు దిగజారిపోయినట్టుగా, వ్యవస్థలు కొలాప్స్ అవుతా ఉన్నట్టుగా క్లియర్ కట్గా కూడా అర్థమయ్యే పరిస్థితి. పైన దేవుడు ఉన్నాడు, ప్రజల గుండెల్లో అభిమానం, ప్రేమ ఇంకా బతికే ఉన్నాయి, మంచితనం ఇంకా బతికే ఉంది. పైనుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఖచ్చితంగా చివరికి న్యాయమే గెలుస్తుంది.